మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది. మన జీవితాన్ని నడిపించేది మనమా లేక అంతా ముందే రాసిపెట్టి ఉందా? అంటే విధి గొప్పదా లేక మన స్వేచ్ఛ గొప్పదా? ఈరోజు మనం ఈ ఎప్పట్నుంచో ఉన్న చర్చలోకి కొంచెం లోతుగా వెళ్దాం. సరే, ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితం నిజంగా ముందే నిర్ణయించబడిందా? అంటే మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, చేసే ప్రతి పని అన్నీ ముందే ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతున్నాయా? ఇది చాలా లోతైన ప్రశ్న కదా. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ఏంటంటే మన గడిచిన కర్మల నుంచి కొంత భాగం ఈ ప్రస్తుత జీవితంలో మనం అనుభవించడానికి కేటాయించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ దేహం పుట్టినప్పుడ్నుంచి చనిపోయే వరకు జరిగే సంఘటనలన్నింటినీ నిర్దేశించేదే ప్రారబ్ధం. అయితే ఈ ప్రారబ్ధం ప్రకారం ఏమేమి నిర్ణయించబడతాయి చూడండి. మన పుట్టుక, చావు, పెళ్లి, చదువు ఇలాంటి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇవన్నీ మార్చలేనివి అంటారు. సరే, మరి పెద్ద విషయాలు ఓకే, కాని మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనుల సంగతేంటి? సరిగ్గా ఇక్కడే మన కథ మొదలవుతుంది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని ఒక న్యాయవాది తన తర్కంతో సవాలు చేశాడు. ఎవరిని సవాలు చేశాడంటే ప్రఖ్యాత జ్ఞాని అయిన భగవాన్ రమణ మహర్షిని. ఆ న్యాయవాది ఏమన్నాడంటే, సరే, జీవితంలో జరిగే పెద్ద పెద్ద సంఘటనలు విధి ప్రకారం జరగవచ్చేమో, ఒప్పుకుంటాను. కాని నా అనుమానం అది కాదు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా, అంటే ఓ గ్లాసు నీళ్లు తాగడం దగ్గర్నుంచి ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుందా అని ఆయన సందేహం. భగవాన్ బోధన వింటూనే ఆ న్యాయవాది ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అక్కడే తిరుగుతున్న ఒక టేబుల్ ఫ్యాన్ దగ్గరికి నడిచివెళ్లి టక్కున దాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే తన స్వేచ్ఛను నిరూపించుకోవడానికి ఆయనే ఒక చిన్న టెస్ట్ క్రియేట్ చేశాడు. ఫ్యాన్ ఆపేశాక ఆయన భగవాన్ వైపు తిరిగి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు నేను చేసిన ఈ చిన్న పని, ఈ ఫ్యాన్ను సరిగ్గా ఈ క్షణంలో ఆపటం, ఇది కూడా నేను పుట్టినప్పుడే నిర్ణయించబడిందా? చూడండి, ఆ బోధనకే ఇది ఎంత పెద్ద సవాలో. ఇప్పుడు కథలో అసలు సిసలైన ఘట్టానికొచ్చాం. అంతటి పదునైన ప్రశ్నకు ఆ మహర్షి ఎలా స్పందించి ఉంటారు? ఆయన ఇచ్చిన ఆ చిన్న సమాధానం మొత్తం కథనే మార్చేసింది. భగవాన్ ఏమాత్రం ఆలోచించకుండా చాలా ప్రశాంతంగా ఒకే ఒక్క మాటలో జవాబిచ్చారు, నిస్సందేహంగా. అంతే. అంటే అవును, ఆ న్యాయవాది ఆ క్షణంలో ఆ ఫ్యాన్ను ఆపటం కూడా తను పుట్టినప్పుడే నిర్ణయించబడింది అని అర్థం. ఈ జవాబు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చాలా సూటిగా ఉంది. సరే, భగవాన్ చెప్పిన జవాబు వినగానే మనందరి బుర్రలో ఒక్కటే ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, ప్రతీదీ, అక్షరాల ప్రతీదీ ముందే నిర్ణయించబడితే మరి మనం చేసే ప్రయత్నానికి, ఆధ్యాత్మిక సాధనలకు అర్థమేముంది? మన స్వేచ్ఛకు ఇక చోటెక్కడా? ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం అసలు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోవాలి. మన జీవితంపై మనకున్న నియంత్రణను కొత్తగా అర్థం చేసుకోవాలి. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. ఒకవైపు చూడండి, ఈ దేహానికి సంబంధించినవన్నీ, అంటే పుట్టుక, చావు, ప్రతి చిన్న సంఘటనతో సహా అన్నీ ముందే రాసిపెట్టి ఉన్నాయి. అది విధి ప్రవాహం. మరి మన స్వేచ్ఛెక్కడుంది? రెండో వైపు చూడండి, ఆ జరిగే సంఘటనలతో మమేకమవ్వకుండా, ఇది నేను చేస్తున్నాను అని అనుకోకుండా ఉండటంలోనే మన అసలైన స్వేచ్ఛ ఉంది. మరి ఈ తాదాప్యమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, దేహం చేసే ప్రతి పనికి నేనే కర్తను, నేనే చేస్తున్నాను అనే భావనతో మనల్ని మనం ముడిపెట్టుకోవడమే తాదాప్యం. మన బాధలన్నిటికీ మూలకారణం ఈ భావనే అని అంటారు. అయితే ఈ తాదాప్యం నుండి బయటపడి ఆ అంతర్గత స్వేచ్ఛను ఎలా పొందాలి? ఇక్కడే సాధన యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. సాధన అనేది ఈ స్వేచ్ఛను పొందడానికి ఆచరణాత్మకమైన మార్గం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఆధ్యాత్మిక సాధన యొక్క అసలు ఉద్దేశ్యం మన జీవితంలో జరిగే సంఘటనలను మార్చడం కాదు, వాటితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. చూడండి, ఎంత అద్భుతమైన ఆలోచనో కదా. ఈ బోధనను మనం ఒక 4 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. మొదటిది, ఈ దేహం ద్వారా ఏం జరుగుతున్నా దాన్ని కేవలం ఒక సాక్షిలా గమనించాలి.
రెండవది, ఇదంతా విధి ప్రకారం, ప్రారబ్ధం ప్రకారం జరుగుతోందని గుర్తించాలి. మూడవది, ఇది చాలా ముఖ్యం, ఆ పనులతో ఇవి నా పనులు అని మమేకమవ్వకూడదు. ఇక ఫైనల్గా, ఇలా చేసినప్పుడు వాటివల్ల కలిగే సుఖదుఖాల నుండి మనం విముక్తి పొందుతాం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన సారాంశం ఒక్కటే: మనకు శాంతి అనేది బయట ఏమి జరుగుతుందో దాన్ని కంట్రోల్ చెయ్యడంలో దొరకదు. ఆ పనులను నేనే చేస్తున్నాను అనే భావనను వదిలివేయడంలోనే దొరుకుతుంది. చివరిగా మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న: దేహం తన ప్రారబ్ధం ప్రకారం పనులన్నీ చేసుకుంటూ పోతోంది, అది దాని విధి. కాని చేస్తున్నది నేను అనే ఆ భావన నుండి మనం విడిగా ఉండగలమా? ఆ వేరుగా ఉండే కళను మనం నేర్చుకోగలమా? బహుశా నిజమైన స్వేచ్ఛ అక్కడే దాగి ఉందేమో.